మంచిదండి. రేపు ప్రార్థన 12 గంటలకే ముగించబడతాయి కనుక, ఎందుకంటే కవిత సిస్టర్ వాళ్ళ యొక్క కుమార్తె ఎవరి ప్రాయంలో అడుగుపెట్టిన సందర్భంగా సంఘం అంతటికి కూడా వారు ప్రేమ విందులు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ప్రార్థన ఇవ్వనటువంటి వెళ్ళిపోకుండా భోజనాల్లో మీరు వారి ఆతిథ్యాన్ని తీసుకొని వారి కుమార్తెను మీరు దీవించి వెళ్ళవలసిందిగా మరి సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూడా ఆమె చెప్పడం జరిగింది సహోదరి. కనుక దయచేసి సంఘం అంతా కూడా దయచేసి మీరు ఆ యొక్క ప్రేమ మీద పాల్గొంటూ పొంది అక్కడ దీవించండి. అలాగే యవనస్తులు జరిగే కార్యక్రమాల్లో కొంచెం సహకరించవలసిందిగా ప్రభు గారంట వారి పక్షాన నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలిగి మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7 నుండి 11 వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేనంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యేసు క్రీస్తు వారి గురించి ఒక విషయాన్ని మీకు చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఎంతమందికి అర్థమవుతుందండి? నిజంగా అర్థమవుతుందా? నేను అడుగుతున్నాను, చెప్తున్నారా? అర్థమవుతుందా? హల్లెలూయా. మంచిది. అర్థమైతే దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కాకపోతే మీకు బోరుగా ఉన్నట్లయితే మరొక సబ్జెక్టులోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ వీక్ నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనిస్తే దేవుడు ఎలా ఉంటాడో చూపడానికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు అన్నమాట. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి దేవుడు ఎలా ఉంటాడు ఎవరైనా అడిగితే ఏం చెప్తారండి? దేవుడు ఎలా ఉంటాడో ఏం చెప్తారు? సర్వసాధారణంగా మనం ఇంతకుముందు ఆరాధించిన యొక్క దేవుడి యొక్క ప్రతిరూపాలు ఎలాగైతే ఉన్నాయో ఈ దేవుడు కూడా అలాగే ఉంటాడని అనుకుంటారు చాలా మంది. నాకులాగా మనిషికి ఎలాగైతే ముక్కు, నోరు, చెవులు, కళ్ళు ఉన్నాయో దేవుడు కూడా ఉంటాయి, అవయవాలు ఉంటాయి. అయితే ఫిలిప్పుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఫిలిప్పు అడుగుతున్నాడు, అయ్యా మాకు దేవుణ్ణి చూపించు, మేము ఆయన చూడాలనుకుంటున్నాం అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుతో ఒక మాట మాట్లాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని. అంటే దేవుని అనేక సంవత్సరాల నుండి ప్రభువును వెంబడిస్తున్నారు వారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కారాలు ఎన్నెన్నో చూస్తా ఉన్నారు. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు చూశారు, చనిపోయిన లాజరును లేపినప్పుడు చూశారు, అలాగే నాయి అనే ఊరిలో యాయి కుమార్తెను లేపినప్పుడు చూశారు, మరి గుడివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు, గుడ్డివాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు, ఇలా అనేక రకాల అద్భుతాలు చేసినప్పుడు అని చూశారు. కానీ ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? మళ్ళీ మాకు దేవుణ్ణి చూపించు. అది నేనేనయ్యా, నన్ను చూస్తే నా తండ్రిని మీరు చూసినట్లే. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఎలా వస్తున్నారంటే ఏదో వస్తున్నాం అన్నట్టుగా చాలా మంది జీవితాలు కనబడతా ఉంటారు. దేవుడు ఎవరికి కూడా కనబడతాడా? కనబడతాడు. ఎందుకంటే మనుషులుగా ఆయన మనం చూడలేం. మహాభక్తుడైన మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందుకున్న మోషేని దేవుడు చూశాడండి. రాత్రి పగలు దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో దేవుడిని ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మందిని నడిపించిన వ్యక్తి, ఒక మంచి విద్యావేత్త, ఒక తత్వవేత్త,
చక్కని దైవతలాంతులు కలిగిన ఒక మంచి ప్రార్థనా పరుడు. ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తే దేవుడిని ఆ రూపాన్ని చూడలేకపోయాడండి. ఎందుకంటే ప్రభు అన్నాడు, మోషే నీవు నన్ను చూడలేవు, నన్ను చూస్తే నీవు బ్రతికి ఉండలేవు. దేవుడిని ఎవరు కూడా చూడలేమండి. ఎలా మరి ఆయన చూడగలమంటే, ఎలా చూడగలం? నీవు చేసే ప్రతి పనిలో ఆయన కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు నడిచినా, నువ్వు కూర్చున్నా, నువ్వు మాట్లాడినా, నువ్వు ఎక్కడున్నా కూడా నీ ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉండి కార్యం చేస్తాడంటే అక్కడ దేవుడు ఉన్నట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఒక మార్గం కూడా వెళ్తాము, ఒక ప్రయాణం చేస్తాము, అనుకోకుండా ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంది అనుకోండి. ఆ ప్రమాదం నుండి దేవుడు తప్పించాడంటే అక్కడ ఎవరిని సహాయం చేసింది? ఆయనే. ఆయన కనబడతాడంటే కనబడడు. అందుకే పిలుపు యొక్క సందేహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నివృత్తి చేస్తున్నాడు. నీవు నన్ను చూసినట్లయితే నా తండ్రిని. ఈరోజు యేసుక్రీస్తును మనం చూడగలరు. ఆయన నా పక్కనే ఉన్నాడు, ఆయన నా ప్రార్థన వింటున్నాడని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? గ్రహింపు కలిగి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు దేవుడిని చూచిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఆయన ఎప్పుడు బయలుపరచబడాలో, ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేయాలో ఆయనకు అన్ని కూడా తెలుసు. చాలా మందికి ఏంటంటే ఆతురత ఎక్కువ అన్నమాట, ఆరాటం ఎక్కువగా ఉంటా ఉంటారు. ప్రతిదాన్ని కూడా వెంటనే జరిగిపోవాలని అనుకుంటా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఏ కార్యం చేయాలో ఎవరికి తెలుసండి? తండ్రి తెలుసు. అందుకే కదా కానా పెళ్లి విందులో ద్రాక్ష రసం అయిపోతే తల్లి అయిన మరియకు ఆరాటం ఎక్కువైపోయింది. శిష్యులతో చెప్పి ఏం చెప్తుంది? ఇదిగో ద్రాక్ష రసం అయిపోయింది, ఆయన దగ్గరికి చెప్పండి అంటే ప్రభు ఏం చెప్పాడంటే సింపుల్ గా ఏం చెప్పాడు? నా సమయం ఇంకా ఆయన తెలీదా? ఆ కానా విందులో ద్రాక్ష రసం అయిపోయిన సంగతి తెలీదా? తెలుసు. కొన్నిసార్లు మన జీవితంలో ఆయన మనకి ఎప్పుడు బయలుపరచబడాలో, ఎప్పుడు నీకు కనబడాలో, ఎప్పుడు నీ జీవితంలో కార్యము చేయాలో అది ఆయన చిత్తమైనది. దేవునికి స్తోత్రం కలుగుతాం. అందుకే కదా గెత్సేమనే తోటలో కూడా యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటండి? ఇదిగో నా చిత్తము కాదు, నీ చిత్తం అయితేనే ఈ గిన్నె నా యొద్ద నుంచి. అంటే ఆయన పుట్టుక దేవుని యొక్క చిత్తమైనది. ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉండాలో, ఆయన ఎలా మరణించాలో, ఆయన ఏ విధంగా సిలువ వేయబడాలో, ఆయనకు మరణం ఏ విధంగా రావాలో ప్రతిదీ కూడా ఎవరి చిత్తంలో ఉందంటే తండ్రి చిత్తంలో ఉన్నది. ఆయన ఎలా నడిపించాలో కుమారుడైన యేసుక్రీస్తు వారు అలా నడిపించబడడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడి చిత్తానికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఆయన ఎప్పుడు బయలుపరచబడాలో నీ జీవితంలో, అప్పుడు ఆయన కార్యము తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీ జీవితంలో ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావో, చాలా మంది దేవుడా నాకు కనబడయ్యా, ఎన్నో సంవత్సరాలు నాకు కనబడట్లేదు అని అనుకుంటాం. ఆయన నీ పక్కన ఆత్మస్వరూపిగా ఆయన నీ మధ్యలో నివాసం చేస్తాడు. రెండవదిగా 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 9-10 వచనాలు. 1 యోహాను మనము ఆయన ద్వారా జీవించినట్లు లోకములోనికి పంపేది. దీని వలన దేవుడు
దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎందుకు ప్రత్యక్షపరచబడవలసిన అవసరత ఏర్పడ్డదంటే ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఒకటే ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి తెలుసా? ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా? ప్రేమే అన్నిటికీ మూలం. 2 అక్షరాలు, కానీ దానిలో ఎంతో భావము దాగి ఉంది. హల్లెలూయా. ఒక కర్కశమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడిని ప్రేమిస్తున్నాడు అని చెప్పు, అతడు ఒక్క నిమిషము ఆలోచిస్తాడు. అరే, నన్ను, నాలాంటి మనిషిని, ఇంత ఘోర పాపినైన నన్ను ప్రేమిస్తున్నాడా? నేను ఎంతో మందిని బాధించాను కదా, ఎంతో మంది ప్రాణాన్ని తీసుకున్నాను కదా, ఎంతో మంది జీవితాల్లో పాడు చేసిన వాడను, నాలాంటి వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడా? సువార్త చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక పాపి దగ్గరికి వెళ్ళి, మానవుడు లేని జీవితం జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి, ఒక తిరుగుబోతు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒకటే, వాడు ఎంతో మంది చేత చేదరింపబడుతున్నాడు, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెబితే అతడు తప్పకుండా ఏదో ఒక రోజు ఆ మాటకి మార్పు అనేది కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ ప్రేమను పంచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకోసం వచ్చాడంటే, ఒకటి, తిరుగుబాటులో మార్పు వేయడానికి. ఈ రోజు లోకంలో ఏమి నిలబడి చేస్తుంది? ఏమి నిలబడి చేస్తుంది? తిరుగుబాటు, ఎక్కువ తిరుగుబాటు. ఎవరిలో చూసినప్పుడు ఏమి పెచ్చలేకపోతుందంటే తిరుగుబాటు స్వభావం అనేది బాగా కనబడతా ఉంది. ఇంకా ఏమి మార్చడానికి వచ్చాడంటే పాపమును నివారణ చేయడానికి వచ్చాడు. ఏ మనిషి కూడా పాపాన్ని తీసివేయలేడు. తీసివేయగలడండి? పాపాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే. ఆ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఇంకా దేనికోసం వచ్చాడంటే దోషమును ప్రాయశ్చిత్తము చేయడానికి వచ్చాడు. దోష జన్మత, నీ యొక్క తల్లి గర్భంలో నుండి నువ్వు పాపము ద్వారా ఈ లోకానికి వచ్చావు. ఆ పాపమే ప్రతి మనిషిలో ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తా ఉంది. ఆ పాపము నుండి నువ్వు విమోచించబడితేనే నీకు దర్శనం అనేది కనబడతావు. దర్శనం అనేది నువ్వు పొందుకోగలవు. నాకు దర్శనం రావట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. దర్శనం ఎందుకు రాదంటే మనలో ఈ చెప్పబడిన విషయాలు లోకాల్లో ఉన్నట్టయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన వలె మనము మార్పు చెందడానికి. ఆయన వలె మార్పు ఎలా చెందగలమంటే మాటలు చెప్తే మార్పు రాదు. ప్రేమే ఒక వ్యక్తిని మార్చగలదు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ప్రేమ అమర్యాదగా కంబము కలిగి ఉండదు. ప్రేమ ఇప్పుడు కూడా ఉప్పొంగదు. ప్రేమలో ఏముంటుందంటే తీరత్వము ఉంటుంది. ప్రేమలో ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. ప్రేమలో ఏముంటుందంటే ఓర్చుకునే స్వభావం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే చూడండి, చాలా మంది సేవకులు, ఒక సేవకుడు చెప్పాడు కదా, ఏమనంటే పాస్టర్ గారి వీపు వెనకాల ఏముంటాయంట? కత్తిపోట్లు ఉంటాయంట. ఏముంటాయి? కత్తిపోట్లు. కానీ మొహము మీద మాత్రం ఎప్పుడు కూడా ఏం చూపిస్తారు? పలకరించేటప్పుడు ఏం పలకరిస్తారు? బానా బ్రదర్, బానా, ఇది చేసావా, బిర్యానీ తిన్నావా, దేవుడు స్తోత్రం కలుగుతా. చిరునవ్వు, అదే చిరునవ్వు నువ్వు చూపించగలగాలి. ఎవరంటే నీకు అన్యాయం చేశారా, నేను మోసగించారా, నేనంతా అబద్ధ సాక్ష్యం చెప్పారా, ఏమీ పర్లేదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వేవనుకో ఈ జీవితంలో ఉన్న కొరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మీరు ఏం చేయాలండి? నాకు దర్శన భాగ్యం దయచే ప్రభు అని దేవుని అడగండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుడు వెంబడిస్తూ, ఇంకా నీ ఒక దర్శనము పొందుకోలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ మంచి దినాలు దేవుడికి ఇచ్చింది. ఈ సమయం చాలా విలువైంది. అందుకని దేవుని సందులో మీరు ఒకటి ప్రేమతో ప్రతి దాన్ని క్షమించుకుంటూ వెళ్ళిపోండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. ఇంకా ఎలా మాట్లాడతాడంటే ఆయన ప్రవచన రీతిగా మాట్లాడతాడు. అతి పరిశుద్ధ స్థలములో నుండి
ఆ పరిశుద్ధ పట్టణంలోనికి నువ్వు చేరాలంటే ఈ లోకంలో నువ్వు క్షమాపణ గుణం అనేది నువ్వు కలిగి ఉండాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, ఎప్పుడండి? మనం పాపములో ఉండగానే ఆయన మన కొరకు చనిపోవడానికి ఈ లోకానికి, మనం కాదంటే ఆయన ప్రేమించింది. మనం ప్రేమించాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే ఈ రోజు ప్రేమిస్తాం, జస్ట్ ఇంకొక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఏమైపోతాం? లోపంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. శరీర సంబంధమైన ఆలోచనలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, బలహీనతలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, ఏదో సమస్యలు మన జీవితంలో ఏర్పాటు చేస్తూ మనకు తెలియకుండానే మన నోటి నుండి ఒకసారి నీ నోటి నుండి వ్యర్థమైన మాటలు ఒకరు వస్తున్నట్టయితే నువ్వు ప్రేమించినట్లేనా ఆయన్ని? కాదు. మన వల్ల కాదు దేవుడిని ప్రేమించడం అంటే. మన జీవితం సరిపోదు, ఎందుకంటే ఆ నిరకడ మనలో లేదు. ఆయనే మనకు ప్రేమించాడు. మన పాపములో ఉండగానే ఆయన మన కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడండి. మూడవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త దేవుడు ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఒక మంచి చక్కని సందర్భం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను చాంద్ర రోగులను పక్షవారు గలవారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే ఆయన శక్తి కనపరచబడడానికి, కనపరచుకోవడానికి. దేవుని యొక్క శక్తి కనపరచబడడానికి ఆయన చేసే కార్యాలు చూడండి. సిరియా దేశమంతా కూడా వ్యాప్తి చెందాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న సిరియా దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా దేవుడు అనేకమైన కార్యాలు అనేక మంది జీవితాల్లో చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆయన ఎలాంటి వారిని బాగు చేశాడండి? చాంద్ర రోగులను బాగు చేశాడు, పక్షవాయు గల వారిని బాగు చేశాడు, ధైర్యము పట్టిన వారిని బాగు చేశాడు. ఈరోజు నీ శరీరంలో ఏ బలహీనతతో బాధపడుతున్నావు, ఏ బలహీనత కృంగదీయాలని చూస్తుందో, దేవుని సన్నిధికి రానివ్వకుండా ఏదైతే నీకు అడ్డుగా ఉంటా ఉందో, నువ్వు దేవుని విశ్వాసంతో అడుగు. విశ్వాసంతో అడిగితే ఆ 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. అనేక మంది వైద్యులను ఆశ్రయించింది. తన దగ్గర ఉన్న ధనమంతా కూడా వ్యయపరుచుకుంది. అది ఎవరికి చెప్పుకోలేని ఒక పరిస్థితి. అయితే ఒకనొక రోజు యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సహోదరి అనుకుంటా ఉంది, ఈ రోజు ఎలాగైనా కూడా నేను యేసు ప్రభువును చూడాలి, ఆయన కలవాలి, ఆయన చూడాలి, ఏ విధంగా ఆయన ముట్టుకోవాలి, నేను స్వస్థత పొందుకోవాలి. ఒక తీవ్రమైన కోరిక ఆమెలో కలుగుతా ఉంది. ఎందుకంటే విసిగిపోయింది. చాలా చోట్ల తిరిగి విసిగిపోయింది. ఆమె తన మనసు చాలా వేదనకు గురవుతా ఉంది. అయితే జన సమూహంలో నుండి ఆమె ఆలోచించకుండా పరిగెత్తుకుని పెట్టి ఆయన వస్త్రపు చెంగును వెంటనే ఏమైంది? స్వస్థత పొందుతుంది. ఎలా పొందుతుందంటే ఆమెలో విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజు నీ బలహీనతను పోగొట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. లోకం ఇవ్వని మందుల ద్వారా కలగని స్వస్థత దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి నేను సేవ చేస్తున్న దినాల్లో చాలా ఒక ఉన్నతమైన కుటుంబం, ఒక సంపన్నమైన కుటుంబం. అయితే ఒక్కగానొక కుమారుడు, ఆ కుమారుడికి భయంకరమైన కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నాడు. బాధపడుతుంటే వారు గౌడ్స్ అన్నమాట, గౌడ్స్. అయితే వాళ్ళ నాన్నగారు ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లో ప్యూన్ గా పనిచేస్తామని చక్కని జీవితం. వాళ్ళు చాలా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, మంచి కుటుంబం అన్నమాట. ఒక్కగానొక కుమారుడు.
అయితే ఆ 2 కిడ్నీలు కూడా పాడైపోయి ప్రతిరోజు కూడా డయాలసిస్ చేసుకోవడానికి వెళ్తారు, వారం కూడా చాలా వేదన పడుతున్నారు. అయితే ఒక రోజు వాళ్ళ చుట్టాలు ఒక ఆమె, వాళ్ళు కూడా గౌరవే, పాస్టర్ గారండి ఈ కుటుంబం చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు, ఆరోగ్య సమస్య చేత మీరు కొరకు మనం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుడి మాట చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఆ కుమార్ని స్వస్థపరిచాడు. ఏం చేయలేని డాక్టర్లు ఎవరు కూడా బాగు చేయలేని ఆ రోగము కేవలము ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే ఆయన ఎందులో సంపూర్ణంగా విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా హెబ్రీయుల రాసిన పత్రిక 4:15 చెప్పి మనం చదువుకుని ప్రార్థన చేసేసుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో ఆయన పాపము లేనివాడుగా ఉండేది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చాడంటే నీ బాధలలో ఆయన పంచుకోవడానికి వచ్చాడు. బెల్లం ఉన్న చోట ఏగలు ఎలా ముసురుతాయో మనిషిలో ఆరోగ్యం ఉంటేనే ఆ మనిషికి విలువ, అంతేనా కాదండి? ఒక మనిషికి ఆరోగ్యం ఉంటేనే విలువ. అందమున్నా, ఆస్తి పాస్తులున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, పెద్ద పెద్ద బంగళాలు కార్లు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఎవ్వరు కూడా నేను దేకనే, తెలంగాణ భాషలో దేకనే దేకరు. ఎవరు కూడా పట్టించుకోరండి. నీ భార్య కూడా మంచం మీద పడిపోతే వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, వీడికి సేవ చేయలేక నేను బాధపడుతున్నాను అనుకుంటారు. ఈరోజు ఒక వ్యక్తి, కొన్ని వారం ఒక వ్యక్తి చనిపోయాడు. బాగా తాగి 38 సంవత్సరాల వయసు ఆయన. ఆ 38 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తాగి లివర్ అంతా కూడా పాడైపోయింది. లివర్ అంతా పాడైపోయి ఇక డాక్టర్ కూడా చేయెత్తేసారు. ఎత్తేస్తే ఆ వ్యక్తికి 2 బిడ్డలండి. 2 బిడ్డలు. ఆ భార్య ఆ భర్తని, వీడి వల్ల నాకు ఎటువంటి సంతోషము లేదు, వీడి వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. కానీ ఆ బిడ్డల్ని ఆ తల్లి ఆమె చెప్తుంది. ఈరోజు ఆమె చివరి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ తల్లి రోదన చూడండి, ముందు నిలబడ్డాను. అయ్యా నా కొడుకుని నువ్వు తీసుకున్నావయ్యా, నా కొడుకుని రాజ్యంలో చేసుకున్నావు, నా మనవలకి మంచి జ్ఞానం తెచ్చేయి, ఈ రోజు నుంచి నీవే తండ్రిగా వారికి తోడుగా ఉంటే వారిని ఆదరించయ్యా అని చెప్పి ఆ తల్లి ఎంతో రోగంతో కన్నీటితో ప్రార్థన చివరి వరకు తను సేవ చేసింది ఎవరంటే తల్లి మాత్రమే. 38 సంవత్సరాల కొడుకుకి తల్లి విసుగుపడటం సేవ, కానీ కట్టుకున్న భార్య మాత్రం. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుడికి ఇచ్చిన జీవితం నీవు బ్రతికి ఉండగానే ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కార్యాలు నీ జీవితంలో ఎన్నెన్ని నువ్వు పొందుకున్నావో, అనుభవించావో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, కానీ మందిరంలోనికి రా. ఆయన ఇక్కడ నివాసం చేస్తున్నాడు. లేదు నీకు మందిరంలో రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటే నీ గదిలో తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి. ఎవరి దగ్గర కూడా నీ బాధ ఇప్పుడు కూడా పంచుకో మాకు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మనిషి కూడా నీ బాధలను తీర్చకపోగా నేనేం చేస్తానో తెలుసా? హేళన చేస్తాను, కృంగదీస్తాను. దేవుడు ఒక్కడే నీ బాధలను తీర్చగలడు. అందుకే అంటాడు మన ప్రధాన యాజకుడు. ఎవరికైనా మన ప్రధాన యాజకుడు ఆయన ఒక్కడే నీ బలహీనతలను బాగు చేసే దేవుడు, నీతో సహానుభావం కలిగి నిన్ను ఓదార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి ఆ మంచి దేవుడిని నీ హృదయం అంతా కూడా నువ్వు నింపుకొని ఆయన వైపు చూస్తూ వారి సన్నిధిలో ధైర్యంగా ముందుకెళ్తే ఆయన తప్పకుండా నీకు గొప్ప విడుదలను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె అందరూ కూడా త్వరలో మంచుదా ఒక చిన్న ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకుని మనం ముగించుకుని అందరూ కూడా కంటూ మూసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎలా ఉంటాడో ఆయన నీతో మాట్లాడాడు.
ఆయన ప్రేమ ఎలాంటిదో తిరుగుబాటు వారు చేసే వారిని మాపడానికి, పాపములో ఉన్న వారిని విడిపించడానికి, దోషములో ఉన్న వారి ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి, యుగాంతమందున్న వారికి నీతిని, పరిశుద్ధతను, దర్శనమును, ప్రవచనమును అనుగ్రహించడానికి దేవుడు వచ్చాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన నీ బాధలన్నిటిని కూడా తీర్చే దేవుడు. నీ కన్నీరంతటిని కూడా తుడిచే దేవుడు ఆయన. ఈరోజు ఏ విషయంలో బాధపడుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ కూడా నోరు తెచ్చుకొని నిమిషాలు దేవుడు స్తుతిద్దాం. ఒక 5-10 నిమిషాలు నేను ముగించేస్తాను. అందరం కూడా దేవుడు స్తుతిద్దామండి. అందరం కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకే మహిమ, మహిమ, మహిమ నాయనా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
చేదైపోయిన మన జీవితాన్ని మధురముగా మార్చడానికి వచ్చిన దేవుడు అండి. మధురంగా మార్చే దేవుడు ఆయన. ఇంకా నీ జీవితంలో చేదును అనుభవిస్తున్నావా? చేదైన అనుభవానికి నడుస్తున్నావేమో. నీ జీవితాన్ని రాత్రి మధురముగా మార్చగలిగేవాడు నా యేసయ్య. నీ జీవితంలో పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి అనుగ్రహించే దేవుడు నా యేసయ్య. ఏ ఆనందాన్ని కోల్పోయావో, ఏ సమస్యలో నలిగిపోయి వ్యాసారిపోయావో, ఇంకా ఆశ లేదని అనుకుంటున్నావేమో, ఈ రాత్రి 3 నాటి నీ జీవితాన్ని చిగురింపజేసేవాడు నా యేసయ్య. నీ బ్రతుకును వెలిగించడానికి వచ్చాడు నా దేవుడు. అటువంటి దేవుని రాత్రి మనసారా నువ్వు ఆరాధించగలిగినట్లయితే, హృదయమార నీ జీవితాన్ని సమర్పించినట్లయితే, ఆయన చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లయితే, ఆయన నీ జీవితంలో తన శక్తిని పరిపూర్ణంగా కనపరిచే దేవుడు, నీ బలహీనతలను బలవంతించే దేవుడు కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఎంతమంది అయితే ఇంకా నా జీవితము మారాలనుకుందని అనుకుంటున్నారు, ఈ రాత్రి వారి జీవితంలో మధురంగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరిని వెలిగించండి నాయన. ప్రతి ఒక్కరి మీద ఆత్మ బలముగా దిగి వచ్చును గాక. ఇదిగో దైవ కృప ప్రార్థన మందిరాన్ని మండించండి అయ్యా. అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, అనేక మందిని బలపరిచే వ్యక్తులుగా, అనేక మందిని సంధిని నడిపించే ఒక గొప్ప బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని మీరు ఈ 40 దినాల్లో మీరు బలంగా తయారు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆత్మను బలంగా పంపరించండి. ఎంతమంది అయితే ఉపవాసించి సరే భోజనాడుతున్నారు, ప్రతి తల్లి రోజులో మీరు ఆలోచించండి. ప్రతి సహోదరుని ప్రార్థన మీరు ఆలోచించి వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. బలహీనులు వారిని బలపరచండి. ఎదుగునైనా యాకోబు గారి ఒక బంధువులైన కొర్నేలు సహోదరుని జ్ఞాపకం చేసుకో. ఆ ఎన్నుకోస్తున్న ప్రతి బలహీనత యేసు నామములో ఈ రాత్రిని వాక్కుని విడుదల చేస్తున్నాడు. ఇప్పుడే ఆ కొర్నేలు మీరు కొట్టండి నాయన. కొర్నేలుని ఆత్మ దిగి వచ్చును గాక. సంపూర్ణమైన ఆరోగ్యంతో నీకు తన భార్య శారణ ఓదార్చునైనా ఆదరించు. ఆ కుటుంబాన్ని మొట్టమొదటి ప్రార్థన చేస్తాం. అలాగే కాలేబుని కొట్టండి నాయన. ఇదిగో ఉషా తన కుమార్తెను తన ముట్టయ్యా. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో పేరు పేరును దర్శించండి. బంగారంలో కొట్టండి, దావీదు గారిని కొట్టండి నాయన. ప్రతి ఒక్కరిని ఆత్మ బలముగా దిగి అయ్యా దిగిరమని ప్రార్థన చేస్తాం. సంపూర్ణమైన ఆయుధాలు ఇదిగో ఆయన చేరుతున్న సర్వ సంఘాన్ని జ్ఞాపకం చేస్తాం. రేపు జరుగుతున్న ఆరాధనతో మీరు తోడుకోండి. నీ రక్త మాంసంలో మీరు చేయబోతుండగా ఈ రాత్రి పరిశుద్ధపరచు నాయన, పవిత్రపరచు. ఏ కృపను దయచేయి, ఆత్మీయ మంచి ఆరోగ్యం దయచేయి, కాలంలో శక్తిని దయచేయి. చాలా నీరసంగా ఉంటుండగా వారికి ఈ రాత్రి సంపూర్ణమైన ఆయుధాలను పాల్గొతో శక్తితో తన చింత యావత్తు తీసుకుని ఆయుధాలు తెచ్చి వాళ్ళు దయచేయి. ఆ హైబ్రిడ్ నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత వాళ్ళు దయచేసి. అమ్మగారి కుమారు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, మనవలను దీవించి ఇచ్చిన యావదాసం చుట్టూ సర్వ సంఘం చుట్టూ మీ సన్నిధి తోడుగా ఉంచి రాత్రి ప్రతి ఒక్కరికి మంచి దర్శనాలు కళలతో మీరు మాట్లాడమని పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతి ఆరాధనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్యమైన సమాధానం సన్నిధి తల వచ్చిన ప్రతి ఒక్కరికి లోకంలో సకల పరిశుద్ధులకు ఆత్మీయ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. సర్వమే జీవితులు రక్తమే ప్రవేశ సంపూర్ణ సంపాదకులంతా నాశనం చేస్తున్నామని చేయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. 10 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది.